అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అరమదేవ్. ఇప్పుడు వచ్చేసి మనం సూర్య కలర్స్ షెడ్ నెంబర్ 2 లో అయితే ఉన్నాము. షెడ్ నెంబర్ 1 వీడియో కూడా రేపైతే వస్తుంది. ఈ షెడ్ లో వచ్చేసి మనకి 3 ఫీట్స్ నుంచి 12 ఫీట్స్ వరకు విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇలానే అయితే మీరు సపోర్ట్ అయితే చేస్తున్నారండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అరమదేవ్. ఇప్పుడు వచ్చేసి మనం సూర్య కలర్స్ షెడ్ 3 లో అయితే ఉన్నాము. వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఐలూరుమెట దగ్గర మనకి ఇక్కడ కేసీ కెనాల్ కనపడుతుంది కదా. కేసీ కెనాల్ నుంచి కొంచెం ముందుకు వస్తే వీళ్ళ షెడ్ అయితే అవైలబుల్ ఉంటది. సో వీళ్ళ షెడ్ ఇది నెంబర్ 2 షెడ్ వీళ్ళది. వీళ్ళకి అడ్రస్ కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యేటంటే వీళ్ళ నెంబర్ మీకు thumbnail లో కూడా పెట్టేస్తాను, అదేవిధంగా కామెంట్ లో కూడా పెట్టేస్తాను, మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నకి అయితే కాల్ చేసేయండి. మీరు అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యేటట్లుంటే ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, మనకి 12 ఫీట్ సైట్ లో ఉంటది. ముంబై మోడల్ మనకి సింహాసనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది. కవర్స్ వేయడం వల్ల మీకు నీట్ గా కనపడకపోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చి చూసి వీళ్ళతో మాట్లాడి బుకింగ్ అయితే చేసుకోండి. చూడండి మనకి ఇటు సైడ్ మనకి ఏనుగు మీద మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తున్న టైప్ అయితే మనకి ఇచ్చారు ఈ విగ్రహం. నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ విగ్రహం కూడా. సో ఇంకా మన ఛానల్ అయితే రోజు సపోర్ట్ చేయండి. చాలా మంది కాస్ట్ అడుగుతున్నారు, నాకైతే కాస్ట్ అయితే తెలియదు. మీరు ఇక్కడికి వచ్చి అన్న వాళ్ళతో మాట్లాడుకొని బుకింగ్ అయితే చేసుకోండి. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, సేమ్ మోడల్ మనకి కలర్ డిఫరెన్స్ చాలా నీట్ గా అంటే నెక్స్ట్ కవర్ మీద కనపడకపోవచ్చు. మనకి ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి ముంబై మోడల్ మనకి సింహాసనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ దర్శనం మనకి అయోధ్య రావడం జరిగింది. గణేశునికి లెఫ్ట్ సైడ్ హనుమంతుడు రావడం జరిగింది. ఈ విగ్రహం కూడా 12 ఫీట్ సైట్ లో ఉంటది. ఈ మోడల్ ఒకటి అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. అదే మోడల్ మనకి కలర్ డిఫరెన్స్ చూడండి. మనకి కవర్ వల్ల మీకు కలరింగ్ కనపడకపోవచ్చు. చాలా నీట్ గా అంటే నీట్ గా ఇచ్చారు కలరింగ్ కూడా. మీకు సేమ్ మోడల్ మనకి కలర్ చూడండి. నెక్స్ట్ డిఫరెన్స్ ఇది ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. వీళ్ళది షెడ్ నెంబర్ 3 పద్మావతి నగర్ లో అయితే వీళ్ళ షెడ్ నెంబర్ 3 అయితే అవైలబుల్ ఉంది. ఆడ కూడా మనకి మంచి మోడల్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకుంటే కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను, వెళ్ళి చూడండి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి ఈ విగ్రహం వచ్చేసి 3 ఫీట్ సైట్ లో మనకి అంశం మావన మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తాను. నెక్స్ట్ లెవెల్ ఉంది, పగిడితే అవుతుంది. ఈ విగ్రహం కూడా చూడడానికి చాలా నీట్ గా ఉంది. అదే మోడల్ మనకి కలర్ డిఫరెన్స్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ దర్శనం మనకి హనుమంతుడు రావడం జరిగింది. ఇటు సైడ్ మూషికుడు గాని రావడం జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి మనకి 5 ఫీట్స్ 6 ఫీట్ దగ్గర ఉంటది. ఈ విగ్రహం కానీ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. ఈ విగ్రహం చూడండి, మనకి సింహాసనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు పగడితో. ఈ విగ్రహం కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది 5 ఫీట్స్ దగ్గర. సో అన్ని న్యూ మోడల్స్, యూనిక్ మోడల్స్. ఈ విగ్రహం చూడండి, మనకి గణేశుడు వచ్చేసి గుర్రం వాహనం మీద వెళ్తున్న టైప్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో కూడా 3 గుర్రాలు రావడం జరిగింది. నెక్స్ట్ ఉంది ఈ విగ్రహం 5 ఫీట్స్ దగ్గర రావచ్చు. ఈ విగ్రహం చూడండి, మనకి గణేశుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కానీ రావడం జరిగింది. ఈ విగ్రహం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ చూడండి. మీకు నచ్చినట్టయితే ఇక్కడికి అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఈ విగ్రహం చూడండి, మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని మనకి గణేశుని దర్శనం ఇస్తున్నాడు. ముంబై మోడల్ మనకి గణేశునికి రైట్ సైడ్ అయితే రాముడు రావడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మనకి అయోధ్య టెంపుల్ రావడం జరిగింది. ఈ విగ్రహం అయితే వైట్ కలర్ లో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మనకి. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్, ఆరెంజ్ మనకి పంచకైతే పింక్ ఇవ్వడం జరిగింది. సేమ్ మోడలే మనకి ఇక్కడ రామునికి అయితే కలర్ మారి ఉంటది. సో అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ చూడండి ఇక్కడ. ఈ విగ్రహం కూడా చాలా డిఫరెంట్ ఇచ్చారు. ఈ విగ్రహం చూడండి, నెక్స్ట్ ఉంది. ఈ విగ్రహం మనకి పడగల మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు బొజ్జగణపయ్య. బ్యాక్గ్రౌండ్ లో మనకి పడగలను రావడం జరిగింది. ఈ విగ్రహం మనకి 10 ఫీట్స్ దగ్గర ఉంటది. ఈ విగ్రహం కూడా చాలా నీట్ గా నెక్స్ట్ లెవెల్ ఉంది. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ అయితే ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. సో ఈ విగ్రహం చూడండి, మనకి గణేశుడు వచ్చేసి అదే విగ్రహం. ఈ విగ్రహం డిఫరెంట్. ఈ విగ్రహం ఇంకా పెయింటింగ్ అయితే వేసిస్తారంట. ఈ విగ్రహం కూడా మనకి 6 ఫీట్స్ దగ్గర ఉంటది. ఈ విగ్రహం చూడండి, ఎద్దుల బండి టైప్ లో మనకి ఎద్దుల బండి వాడి మీద గణేశుడు బయలుదేరుతున్న టైప్ అయితే ఇచ్చారు. ఈ విగ్రహం కూడా చాలా నెక్స్ట్ ఉంది. ఈ విగ్రహం కూడా చూడండి, మనకి గరుడ దేవుడి మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. మనకి బ్యాక్గ్రౌండ్ లో నంది దేవుడు గద పట్టుకొని అదేవిధంగా పడగలుగా రావడం జరిగింది. ఈ విగ్రహం చాలా నీట్ గా అంటే నెక్స్ట్ ఉంది. కలరింగ్ వర్క్ అయిపోయాక మనకి నీట్ గా అనిపిస్తుంది. సో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, విజిట్ చేసి మాట్లాడాలనుకున్న వాళ్ళు, మీకు నేను కామెంట్ లో మీకైతే నెంబర్ పిన్ చేసి పెడతాను, అదేవిధంగా డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. సో ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై శ్రీ గణేశ.